ఓం నమ శివాయ శంభో శంకర హరంబర మాధవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామిని పాదాల సాక్షిగా జూన్ 15 నుంచి 30 తారీఖు వరకు ఈ ధనుసు రాశి వారికి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. రామ్మ, ధనుసు రాశికి ఎలా ఉంది ఒకసారి చూడమ్మా. ఈ ధనుసు రాశి వారు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి, అలవేలి మంగమ్మ, లక్ష్మీదేవి. వెంకటేశ్వర స్వామి వచ్చారు, అమ్మవారిలు ఇద్దరు పేర్లు చెప్పారా అనుకోగలరు. ఇద్దరు పిల్లలు మీకు ఏం కావండి, ఒకడే భగవంతుడు ఇచ్చిన భార్య ఒకటి. ఆ దేవునికి కూడా ఇద్దరు భార్యలు అన్నాం. మన మానవ జన్మంలో ఒక్కాయమని ఫస్ట్ ముందు ముడి కట్టింది అదే ఖాయము ఉందండి. మధ్యలో ఎన్నో వస్తాయి, ఎన్నో పోతాయి, అలాంటివి మీరు పట్టింపు చేయకండి. కానీ మీ అదృష్టం రేఖ, బలం రేఖ బాగుంది. మీ పేరు మీద ఏదన్నా కానీ ఎప్పుడైనా మీరు చదువు గురించి ఆలోచించి ఉండొచ్చు. చదువు గురించి, ముంగడ జాబ్ గురించి, ఉద్యోగం. ఇప్పుడు నేను బీటెక్ చదివాను, నాకు జాబ్ దొరుకుతలేదు, అది దొరుకుతలేదని మీరు టెన్షన్ తీసుకోకండి. ఆ జాబ్ మీరు తప్పకుండా దొరుకుతుందండి. మీకు రూపాయి జాబ్ కావాలని మీరు అనుకుంటే ఆ లక్షలు కూడా రావండి, రూపాయి కూడా రాదండి. మనము ఎంత ఉంది అంతవరకు చేసుకోండి. రూపాయి అన్న దగ్గర ఒక ఆటన భాగం, అప్పటి వరకు సాధించుకోవాలి. అది ఆటన పోయి బారాన అవుతుంది, బారాన పోయి రూపాయి కూడా మీకు అవుతుందండి. అదృష్టం రేఖాటంలో ఇంకా మీరు విదేశాలు, అలాంటి ఫారెన్లు అట్లాంటివి వెళ్ళాలని మీ కోరిక ఉంటే అది తప్పకుండా అవుతుందండి. ఇంకా మీరు చదువు కోసం వెళ్ళాలనుకుంటే చదువు కూడా సూపర్ ఉందండి. చదువు గురించి కూడా వెళ్ళొచ్చండి. చదువు గురించి, జాబ్ గురించి, దేని గురించి అన్నా వెళ్ళొచ్చండి. ఇంకా మీరు అక్కడి నుంచి కూడా ఇక్కడ వచ్చి మీరు చదువుకుంటున్నారు. ఇక్కడ వచ్చి చదువుకున్నా కానీ మీకు బాగానే ఉందండి. ఇక్కడ వాళ్ళు అక్కడ పోయి బాగా చదువుకుంటున్నారు, అక్కడ కూడా బాగానే ఉంటుంది. ఎక్కడ కానీ మీకు సరస్వతి అవ్వాలండి. సరస్వతి విద్య అవ్వాలంటే మనం ఏం చేయాలి? మన తెలివి మనకు ఉండాలండి. ఆ తెలివితో మీరు ఎక్కడ పోయినా కానీ మీకు మంచి జరుగుతుంది. మన తెలివి మనకు అవుతుంది. అప్పుడన్నా చెప్పారు, అప్నే ఆశ అప్నేకనే దూసరే కా చుల్లేకని అని చెప్పారు. మన ఆశ మనకు ఉంటుంది కానీ బయట మనకి ఎవరు చేసేదేం లేదండి. కానీ మీ అదృష్టం రేఖాటంలో బాగునే జరుగుతుంది. ఆ భగవంతుని దయ వల్ల కాపురంలో కానీ మధ్య పుల్లలు మస్తు మంది పెడుతున్నారండి. ఎవరు పుల్లలు పెట్టినా కానీ ఏం కాదండి. మీ భార్య గయ్యాలి గంప 3 నామాలు పెట్టే యోగం చేసింది. ఇప్పుడు మీ కాళ్ళ దగ్గరకు వస్తుందని మీరు కూడా తుంకులాడకండి. వచ్చిన మనం ఉయ్యాల ఊపిస్తాం. ఉయ్యాల ఊగి వస్తుందండి. ఆడపిల్ల ఉంటే భర్త దగ్గరనే వస్తుంది. అదే మగపిల్లాడు ఉంటే ఎడిపోతాం, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తామండి. దానికన్నా మించి ఏం లేదండి. అదృష్టం రేఖాటంలో రాబోయే దినాల్లో కూడా మీకు బాగానే జరుగుతుంది. ఈ 15 తారీఖు నుంచి జూన్ నెల 15 తారీఖు నుంచి 30 తారీఖు వరకు చాలా బాగుందండి. మీ పేరు మీద అనుకున్న పనులు, దోషాలు, గాచారం, అనుకున్న పనులు, రావు, కేతు, ఖర్చు, ఆదాయం అన్నీ బాగానే జరుగుతుందండి. అట్లాంటి ఏం టెన్షన్ పడకండి. మీ అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతాయండి. ఈసారి ఏదైనా కొత్త పని, కొత్త వ్యవహారం గురించి ఆలోచిస్తున్నారు, అది తప్పకుండా అవుతుందండి. ఏం టెన్షన్ తీసుకోకండి. కానీ మీ అదృష్టం రేఖాటంలో కానీ ఏదైనా చేయాలనుకున్న పని మీకు తప్పకుండా అవుతుంది. ఈసారి ఏదన్నా కానీ కొత్త పనులుగా ఉందండి, అది తప్పకుండా మీరు చేస్తారని నేను కోరుకుంటున్నాను. అదృష్టం రేఖాటంలో కావాలని మీరు ఎప్పుడైనా ఫోన్ చేయాలనుకుంటే నా నంబర్కి ఫోన్ చేయండి. అనుకున్న పనులు మీకు తప్పకుండా జరుగుతాయి. ఆ భగవంతుని దయ వల్ల మీ జ్యోతిష్యం బాగానే ఉందని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.